అక్కడ ప్రతి ఒక్కరూ ఆ కార్యకర్తకు అండగా ఉంటారని చెప్పుకునే సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వేదికపై నుంచి ఈరోజు మేము ఈ నాయకులందరూ కూడా మీకు హామీ ఇస్తున్నాం. ఈరోజు మా కల్పనలో ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగితే ఇక్కడ ఉండే నాయకులందరూ మీకు అండగా ఉంటారు అని చెప్పుకునే ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం ఉందో లేదు. కేసు అంటే కేసులో భయపడతారా? ఎవరిని కూడా కేసు అంటే భయపడతారా? కేసు అంటే భయపడేవాడు ఎవరు ఇక్కడ? కేసు అంటే ఎవరు భయపడేవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారు పచ్చండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కోసం పనిచేస్తారు. ఖచ్చితంగా మా యొక్క జెండా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరూ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో మీరు మా కార్యకర్తల జోలికి వస్తే మొన్న చెప్పారు, మన ఎమ్మెల్యే చెప్పారు 200 మంది కాదు కదా 2,000 మందితో రాని చెప్పింది మా ఎమ్మెల్యే గారు. ఈరోజు సవాలు వస్తుందా మా కార్యకర్తకు జోలికి వస్తే 200 మంది కాదు కదా 5,000 ఈ సందర్భంగా తెలియజేసుకుంటే మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకొండ వారు ఖచ్చితంగా మనమందరూ కూడా జగన్ బాబు గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మనం కొన్ని ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకునే వాళ్ళము. ఖచ్చితంగా ఆ దిశలోనే మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటే వాళ్ళ పేర్లు డిజిటల్ మీడియా నమోదవుతాయి. రేపు 2029 జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డిజిటల్ బుక్ ఓపెన్ జరుగుతుంది. మరి ఆ డిజిటల్ బుక్ లో ఉన్న పేరుని ఆ పేరుని రక్షించాలి. ఆ డిజిటల్ బుక్ లో ఉన్న పేరుని పేర్లు భవిష్యత్తు వాళ్ళ ఏ రకంగా మరి వాళ్ళకు తగిన రీతిలో సమాధానం చెప్పాలి. మరి జగన్ ప్రభుత్వం 2.0 వాళ్ళకు అన్ని విధాలుగా చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి చివరిగా మరి ఇవాళ వైఎస్ఆర్ జిల్లాలో మరి అధికారుల పైన అందరు నాయకులను ఏకతాటి పైకి తీసుకొచ్చి మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మరి